వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. పుష్ప 2 మూవీ ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు. అయితే ఈ మూవీకి ఇంకొక 20 నిమిషాలు కలుపుతున్నామని చెప్పేసి స్టార్టింగ్ నుంచి అయితే మనకు వినిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు అది కలపడం లేదు, మరి ఎక్స్టెండ్ చేశారు అని చెప్పేసి అయితే వినిపిస్తుంది. ఎందుకు మరి గేమ్ చేంజర్ మూవీ రాబోతుందని చెప్పేసా ఏంటి? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, మనకు పుష్ప 2 రిలీజ్ అయినప్పటి నుండి ఒక మాట అయితే చాలా వినిపిస్తూ ఉంది. ఇంకొక 20 నిమిషాలు కలుపుతున్నాము, దీనికి యాడ్ చేస్తున్నాము అని చెప్పేసి అయితే. ఇంతకీ మరి ఎందుకు ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది? అంటే ఈ 11కే యాడ్ చేయాలి, మరి ఇప్పుడు ఎక్స్టెండ్ అని చెప్పేసి వినిపిస్తుంది. ఎందుకు? ఎప్పుడో డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ అయింది, పుష్ప 2 అనేది. సో యాక్చువల్గా 2 వారాల తర్వాత 3 వారాల తర్వాత ఇంకొక 20 నిమిషాలు కలుపుతారు ఖచ్చితంగా అని చెప్పేసి అప్పుడే వచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా అది జరగల. సో రీసెంట్గా మొన్న జనవరి 11 నుంచి ఈ రీలోడెడ్ వర్షన్ 20 నిమిషాలు అదనంగా కలిపినటువంటి ఈ వర్షను రాబోతోంది అని చెప్పేసి మనం చూసాం. యాక్చువల్గా అప్పటికే పుష్ప 2 అనేది చాలా పెద్ద సినిమా, 3 గంటల 21 నిమిషాలు, ఒక కొన్ని సెకండ్లు తక్కువగా, లేకపోతే 3 గంటల 20 నిమిషాలు అనుకోండి. ఇంకొక 20 నిమిషాలు కలిపితే అని చూడండి, 3 గంటల 40 నిమిషాల. ఇదే ఎంత ఓపిక కావాలి, అంతసేపు కూర్చోవాలంటే. అలాంటిది ఇంకొక 20 నిమిషాలు కూడా కలిపితే అమ్మో అంతసేపు చూసి అంత ఓపిక జనాలకు ఉంటుందా అని చాలామంది అనుకుంటారు. కానీ ఆ పుష్ప 2 మేనియా అనేది ఏదైతే ఉందో అది ఇంకో సినిమా లెంగ్త్ ఉన్నప్పటికీ కూడా చూసేస్తారేమో అన్నట్టుగా వచ్చింది అది. సో ఆ 20 నిమిషాల్లో డైరెక్టర్ ఏం చూపించాడు, మనకి ఇప్పుడు దాకా చూపించనిది ఎందుకు కట్ చేసింది ఏదైతే ఉందో ఎడిటింగ్లో, అది ఇప్పుడు చూపిస్తామంటున్నారు. ఏం ఉంటుంది అందులో, మనం ఇప్పుడు దాకా చూడండి ఏముంటుంది అనే క్యూరియాసిటీ ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్లో ఉంటుంది. మేబీ ఆ సినిమా చూసి ఇష్టపడ్డ మిగతా అందరూ ఆడియన్స్లో కూడా ఆ కుతూహలం ఉండి ఉంటుంది, ఆ క్యూరియాసిటీ ఉంటుంది. అంటే ఇక్కడ చాలా మందికి ఇంకొక డౌట్ కూడా ఉంది సార్. ఏంటంటే ఆ 20 మినిట్స్ కాస్త లాస్ట్ క్లైమాక్స్లో యాడ్ చేస్తారా, లేకపోతే ఇంటర్వెల్లో యాడ్ చేస్తారా, లేకపోతే ఇంకేదైనా మధ్యలో యాడ్ చేస్తారా అని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్ ఉంది. అవును, అంటే ఇది ఏదో పర్టికులర్గా ఒక చోట నుంచి ఒక చోటకి పెట్టేది కాదు ఇది. ఇప్పుడు మళ్ళీ 20 నిమిషాలు యాడ్ చేయాలంటే ఖచ్చితంగా మళ్ళీ సెన్సార్ బోర్డు నుంచి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకోవాలి. అక్కడి నుంచి సెన్సార్ అవ్వాలి. అది అవును, సెన్సార్ అయ్యి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది ఏ సీన్ల దగ్గర స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు ఎక్కడి నుంచి కట్ చేసుకున్నారో, ఎడిటింగ్ చేశారో మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ తగిలిస్తారు, అతికిస్తారు. కాబట్టి ఈ 20 నిమిషాలు అంతా కంటిన్యూగా ఒక చోటే ఉండదు, అక్కడక్కడ ఉంటాయి. దానికి సంబంధించిన సీన్లు ఎక్కడైతే ఉన్నాయో, ఆ సందర్భం ఎక్కడుందో దానికి తగ్గట్టుగా. సో మొత్తం కలుపుకుంటే మనకి 20 నిమిషాలు అదనంగా వస్తుంది. అంతేగాని సినిమా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ యాడ్ చేసి చూపిస్తారా, అలా ఉండదు. అది అలా ఉంటే అది వేస్ట్ కదా అట్లా. సో మనకి డిలీటెడ్ సీన్స్ లాగా విడిగా చూపిస్తే అది అట్లా ఉండదు. సో ఈ సినిమా అంటే పర్టికులర్గా అక్కడ ఏ సీన్ల దగ్గర వాటిని కట్ చేశారో ఇది అవసరం లేదనుకొని ఇప్పుడు మళ్ళీ కలిపి కట్ చేసిన చోట మళ్ళీ అతికించాలి. మరి మనకేమైనా అంటే నార్మల్ ఇప్పుడు ఇంకా మూవీ అయితే ఓటీటీకి అయితే రాలేదు. సో ఓటీటీకి వచ్చేసరికి ఏమైనా యాడ్ చేసే అవకాశం ఏమైనా ఉందో, ఒకవేళ థియేటర్లో యాడ్ చేయకపోయినా కానీ? ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు 11వ తేదీ యాడ్ చేస్తామన్నది కాస్త ఇప్పుడు 6 days పోస్ట్పోన్ చేశాం. అంటే జనవరి 17th నుంచి. మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు 3 సినిమాలు రిలీజులు ఉన్నాయి సంక్రాంతికి, వాటి కోసం అని చెప్పేసి ఇది తప్పుకుందేమో అనే ఒక వాదన కూడా ఉంది. ఎందుకంటే గేమ్ చేంజర్ ప్రధానంగా 10వ తేదీ వస్తుంది, వీళ్ళు 11వ తేదీ నుంచి అన్నారు. సో మళ్ళీ జనాలందరూ ఎక్కువగా వచ్చేసారంటే మళ్ళీ ఈ సంక్రాంతి సినిమాలకు ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే మరోసారి పోటీ అవుతుందేమో పుష్ప 2 ఈ మిగతా సినిమాలకి అని వాళ్ళందరూ కూడా భావించి, బాబు ఇప్పుడు కొద్ది రోజులు ఆపండి, ఈ పండగ అయిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోండి అని వాళ్ళని అడిగినట్లున్నారు మైత్రి మూవీ మేకర్స్ని. అందుకు అనుగుణంగానే మైత్రి వాళ్ళు కూడా దాన్ని కన్సిడర్ చేసి బహుశా 17వ తేదీకి పోస్ట్పోన్ చేసి ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. సో మీరేం ప్రశ్న ఏం అడిగారు? అది సార్, అంటే ఓటీటీలో మళ్ళీ ఓటీటీ ఇప్పుడు ఓటీటీ వర్షన్లో ఏది రిలీజ్ అవుతుంది అంటే ఇనిషియల్గా వచ్చినటువంటి ఈ 3 గంటల 20 నిమిషాల డ్యూరేషన్ ఏదైతే ఉందో అది వస్తుందా,
లేకపోతే ఇప్పుడు 20 నిమిషాలు ఏదైతే కలుపుతున్నారో దాంతో కలిపి వస్తుందని. అవును. మేబీ ఇక్కడ 20 మినిట్స్ కలుపుతున్నారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇదే ఉండొచ్చు. ఈ ఫైనల్గా ఇప్పుడు ఏదైతే కలుపుతున్నారో బహుశా ఓటీటీలోకి త్వరలో వచ్చేస్తుంది, ఈ నెలలోనే వస్తుంది అంటున్నారు. కాబట్టి ముందుగా ఆ ఓటీటీ వర్షన్ని కూడా మనకి ముందుగానే చూపిస్తున్నారేమో అని చెప్పేసి అనుకోవచ్చు మనం. అవును. సో ఇప్పుడు 3 గంటల 40 నిమిషాల మూవీ ఏదైతే ఉందో ఇప్పుడు రేపు 17 నుంచి రాబోతుంది, అదే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు నేను అనుకోవటం మోర్ దెన్ 90% ఉన్నాయని అనుకుంటున్నా. సో మనకు తెలుసు ఇక్కడ థియేటర్కి సంబంధించినటువంటి సెన్సార్షిప్ వేరుంటుంది, అక్కడ ఓటీటీది వేరుంటుంది. సో అక్కడ మనం చేసుకోవచ్చు. కాబట్టి నేను అనుకుంటే ఈ 3 గంటల 40 నిమిషాలదే అక్కడ రిలీజ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. సో మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా ఈ రీలోడెడ్ వర్షన్ ఎలా ఉంటుంది, 20 నిమిషాలు అంటే చిన్న విషయం కాదు. సో ఎక్కడ ఏ సన్నివేశాలను వాళ్ళు సిజర్తో కట్ చేశారో ఎడిటింగ్ టేబుల్ మీద, మళ్ళీ వాటిని తీసుకొచ్చి అతికిస్తున్నారు కాబట్టి సో అది ఎలా ఉంటుంది, ఆ వర్షన్ ఎలా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మీరు నేను కూడా ఆ 20 నిమిషాల కోసం మళ్ళీ ఇంకోసారి చూద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. అవును. సో అలా మళ్ళీ పుష్ప 2కి కొత్తగా మళ్ళీ టికెట్లు తెగే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఈ సంక్రాంతి సీజన్ని దాటేసిన తర్వాత వాటిని రిలీజ్ చేద్దాము, ఆ రీలోడెడ్ వర్షన్ అని చెప్పేసి వాళ్ళు ప్రొడ్యూసర్స్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. బట్ అప్పటికే ఆ సినిమా రిలీజ్ అయ్యి 40 రోజుల పైన అయిపోతుంది, 45 రోజులు. సో మరి అయినా కానీ ఇప్పటికీ కూడా పుష్ప 2కి కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. హిందీ బెల్ట్లు అయితే ఇప్పటికీ మంచి షేరే వస్తూ ఉంది, ఎక్కడ తగ్గిపోయినప్పటికీ కూడా. బహుశా అందుకని సంక్రాంతి సీజన్లో ఏంటంటే థియేటర్ల కొరత కూడా ఒకటి ఉంది కదా, అందువల్ల కూడా వాళ్ళు 17వ తేదీకి అయితే కొంచెం థియేటర్లో కూడా మనకి అవైలబుల్ ఉంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది, అప్పుడు చూపించుకుంటే బెటర్ అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ ఆలోచించి ఉండవచ్చు. అందుగురించే ఆ పోస్ట్పోన్మెంట్ జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.